ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కటక్లోని బారామతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్పై ఆశలు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ 3 వన్డేల సిరీస్ను చేజిక్కించుకొని ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లాలని రెండు జట్లు గట్టి పట్టుదలతోటి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండో వన్డేలో ఆడేటటువంటి భారత తుది జట్టులో ఎవరెవరికి స్థానం దక్కుతుందో ఒకసారి చూద్దాం. తొలి వన్డేలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ ఫిట్ కావడంతో అతని కోసం జట్టులో ఎవరో ఒకరు స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. నాగ్పూర్లో జరిగినటువంటి తొలి వన్డేలో అరంగేట్రం చేసినటువంటి యశస్వి జైస్వాల్ 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో జైస్వాల్ను పక్కన పెట్టి కోహ్లీని తీసుకునే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరిలో ఎవరో ఒకరు రిటైర్ అయితేనే కానీ జైస్వాల్కు వన్డే జట్టులో రెగ్యులర్గా స్థానం లభించదు. అప్పటిదాకా వన్డేలో రెగ్యులర్ స్థానం కోసం జైస్వాల్ ఎదురు చూస్తూనే ఉండాలి. సో ఈ రెండో వన్డేలో రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. అంటే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను ఓపెనింగ్ చేస్తారన్నమాట. తొలి వన్డేలో గిల్ అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఎటొచ్చి సమస్య అంతా కెప్టెన్ రోహిత్ శర్మతోనే. వరుస వైఫల్యాలతోటి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి రోహిత్ శర్మ తొలి వన్డేలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. న్యాయంగా చెప్పాలంటే ఈ రెండో వన్డేలో రోహిత్ను తప్పించాలి. అయితే కెప్టెన్ కాబట్టి ఆ సాహసం చేయకపోవచ్చు. అఫ్కోర్స్ బీజీటీ సిరీస్లో కెప్టెన్ అయినప్పటికీ చివరి మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్రెడీ కెప్టెన్గా రోహిత్ శర్మను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వన్డేలో రోహిత్ ఆడాల్సిందే. ఈ వన్డేలో కూడా రోహిత్ శర్మ ఒకవేళ విఫలమైతే ఛాంపియన్స్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయడం దండగే అవుతుంది. సో ఈ మ్యాచ్ అందరికంటే ఎక్కువగా రోహిత్ శర్మకే చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో రాణించటము అతనికి ఇంకా ముఖ్యం. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ వస్తాడు. రోహిత్ శర్మతో పోలిస్తే కోహ్లీ పరిస్థితి కాస్త బెటరే కానీ బెస్ట్ అని చెప్పలేం. బీజీటీ టెస్ట్ సిరీస్లో విఫలమైనటువంటి కోహ్లీ ఇక్కడ రాణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోహ్లీకి కూడా ఈ మ్యాచ్ ముఖ్యమే. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. వాస్తవానికి నాగ్పూర్లో జరిగినటువంటి తొలి వన్డేలో మొదట తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ లేడట. అయితే అనూహ్యంగా కోహ్లీకి మోకాలిలో వాపు రావడంతో కోహ్లీ స్థానంలో చివరి నిమిషంలో శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో చేరాడు. ఈ విషయాన్ని శ్రేయస్ అయ్యరే స్వయంగా చెప్పాడు. అయితే ఆ వన్డేలో ఇండియా 19 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడి కేవలం 36 బంతుల్లోనే 9 4లు 2 6లతోటి 59 పరుగులు చేసి గేమ్ చేంజర్గా మారాడు. శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లపైన ఎదురుదాడికి దిగి T20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆ తర్వాత వచ్చినటువంటి గిల్, అక్షర్లపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఇండియాను గెలిపించారు. సో తొలి వన్డేలో ఇండియా గెలిచిందంటే అది శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వల్లే. కాబట్టి ఈ రెండో వన్డేలో కోహ్లీ వచ్చినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా ఆడతాడు. అతడిని తప్పించేటటువంటి సాహసము టీం మేనేజ్మెంటు చేయకపోవచ్చు. కాబట్టి యశస్వి జైస్వాల్ను తప్పించి విరాట్ కోహ్లీని తీసుకుంటారు. ఇక 5వ స్థానంలో కీపర్ కేఎల్ రాహుల్ వస్తాడు. తొలి వన్డేలో కీపర్ కేఎల్ రాహుల్ విఫలమైనప్పటికీ వన్డేలలో రాహుల్నే కీపర్గా కొనసాగించేటటువంటి ఉద్దేశంతో ఉంది టీమిండియా మేనేజ్మెంట్. రిషబ్ పంత్కు టెస్టులు T20లలో అవకాశం ఇచ్చి వన్డేలలో కేఎల్ రాహుల్నే కొనసాగించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి తొలి వన్డేలో రాహుల్ విఫలమైనప్పటికీ అతడికి రెండవ వన్డేలో ఛాన్స్ ఖాయమే. అయితే ఒకవేళ టీంలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్గా రిషబ్ పంత్ ఉండాలని భావిస్తే మాత్రము అప్పుడు రాహుల్ స్థానంలో రిషబ్ రావచ్చు. కాకపోతే కీపర్గా రాహుల్ వైపే టీం మేనేజ్మెంటు మొగ్గుతుంది. ఇక 6వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. పేస్ ఆల్రౌండర్గా అతనికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు కాబట్టి పాండ్యా ఖచ్చితంగా తుది జట్టులో కొనసాగుతాడు. ఇక 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వస్తాడు. తొలి మ్యాచ్లో అనూహ్యంగా 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అక్షర్ పటేల్ 47 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్షర్ తోటి ఉన్నటువంటి మరొక సౌలభ్యం ఏమిటంటే ఏ స్థానంలోనైనా, అంటే 4వ స్థానంలో కానీ 5వ స్థానంలోనే కానీ 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ఏ స్థానంలోనైనా సరే బ్యాటింగ్కి వచ్చి చక్కగా అక్కడ బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం అతనికి ఉంది. కాబట్టి అతడి స్థానం
ఖాయమే. ఇక 8వ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వస్తాడు. తొలి వన్డేలో ఎక్కువసేపు బ్యాటింగ్ చేసేటటువంటి అవకాశము రవీంద్ర జడేజాకు రాకపోయినప్పటికీ చివరిలో బ్యాటింగ్కి వచ్చి మరి ఇండియా గెలిచిన దాకా అక్కడ నిలబడ్డాడు. అయితే బౌలింగ్లో మాత్రము అదరగొట్టాడు రవీంద్ర జడేజా. 9 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీశాడు జడేజా. వాస్తవానికి తుది జట్టులో అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా వీరిద్దరిలో ఎవరో ఒకరే ఉంటారని చెప్పేసి భావించారు. ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లే, ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి బౌలింగ్ శైలి ఉంటుంది కాబట్టి ఇద్దరు అవసరం లేదు, ఒకరిని కొనసాగించి ఒకరిని బెంచ్లో కూర్చోబెట్టాలని చెప్పేసి భావించినప్పటికీ తొలి వన్డేలో అక్షర్ బ్యాటింగ్ తోటి జడేజా బౌలింగ్ తోటి అద్భుతంగా రాణించడంతో తుది జట్టులో ఈ 2వ వన్డేలో ఇద్దరిని ఆడించక తప్పని పరిస్థితి. ఇక 10వ స్థానంలో మొదటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడాడు కదా, ఈ 2వ మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వవచ్చు. ఎందుకంటే తొలి వన్డేలో ఆడినటువంటి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పెద్దగా రాణించలేదు, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కాబట్టి వరుణ్ చక్రవర్తి ఈ 2వ మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక చివరి స్థానంలో అంటే 11వ స్థానంలో మహమ్మద్ షమి వస్తాడు. అయితే మహమ్మద్ షమి తొలి వన్డే ఆడాడు కదా, అక్కడ పర్వాలేదు బౌలింగ్ మంచిగానే చేయించాడు అనిపించింది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ యొక్క ఆలోచన ఏంటంటే షమి, హర్షదీప్ సింగ్ వీరిద్దరిని ఒకే మ్యాచ్లో కాకుండా ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరిని ఒక్కొక్క మ్యాచ్లో ఆడించేటటువంటి ఆలోచన చేస్తుంది టీం మేనేజ్మెంట్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇద్దరికి కూడా మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలి కాబట్టి ఒకరికి విశ్రాంతినిస్తే మరొకరిని ఆడించాలని చెప్పేసి భావిస్తుంది. కాబట్టి ఆ రకంగా చూస్తే తొలి వన్డేలో షమి ఆడింది కాబట్టి ఇప్పుడు షమీకి విశ్రాంతినిచ్చి ఈ 2వ వన్డేలో హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు. సో మొత్తంగా చూసినట్లయితే తొలి వన్డేలో ఆడినటువంటి జైస్వాల్ స్థానంలో కోహ్లీ తుది జట్టులోకి ఖాయంగా రావచ్చు. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి, షమీకి బదులుగా షమీకి విశ్రాంతి నుంచి హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు. ఈ 3 కీలకమైనటువంటి మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది 2వ వన్డే మ్యాచ్లో. సో ఈ లెక్కను చూసినట్లయితే 2వ వన్డేలో ఆడేటటువంటి భారత తుది జట్టు అంచనా ఈ విధంగా ఉంటుంది. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో అక్షర్ పటేల్, 8వ స్థానంలో రవీంద్ర జడేజా, 9వ స్థానంలో హర్షిత్ రాణా, 10వ స్థానంలో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్, 11వ స్థానంలో హర్షదీప్ సింగ్ లేదా మహమ్మద్ షమి. ఇలా జట్టు కూర్పు ఉండవచ్చు. ఈ లెక్కను చూసినట్లయితే టీంలో మొత్తం 4 ప్యూర్ బ్యాటర్లు ఉంటారు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈ 4 రూపంలో 4 ప్యూర్ బ్యాటర్లు ఉంటారు. ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా. హార్దిక్ పాండ్యా పేస్ ఆల్రౌండర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీరిద్దరు స్పిన్ ఆల్రౌండర్లు. మొత్తంగా 3 ఆల్రౌండర్ ఉంటారు. ఇక స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే 3 స్పిన్ బౌలింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్, ఇతరులతో పాటుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. సో 3 స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక పేస్ బౌలర్లుగా హర్షిత్ రాణా, అదేవిధంగా హర్షదీప్ సింగ్ లేదా షమి, ఇక హార్దిక్ పాండ్యా. సో 3 స్పిన్ ఆప్షన్లు, 3 పేస్ బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి జట్టు కూర్పు సమతుల్యంగా ఉంటుంది. సో 2వ వన్డేలో జట్టు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.